అందరికీ నా వందనాలు. ముందుగా అందరికీ హ్యాపీ ఈస్టర్. ఈ ఈస్టర్ రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు. మరణం గెలిచిందనుకున్నారు, అంతా ముగిసిపోయిందనుకున్నారు. కానీ మూడవ రోజు ఉదయం చరిత్రనే మార్చిన ఒక అద్భుతం జరిగింది. శిలువపై మరణించిన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచి వచ్చాడు. ఈరోజు ఆ పునరుద్ధాన సత్యం మన జీవితాన్ని ఎలా మార్చగలదో తెలుసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 1 నుండి 7 వచనములు. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తమ స్థిరపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచియుండక ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపియుండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ఇక్కడ తెల్లవారక ముందే కొందరు స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్ళారు. యూదుల సాంప్రదాయం ప్రకారం మూడవ రోజు సుగంధ ద్రవ్యాలను చనిపోయిన శరీరానికి రాసేవారు. మనకిప్పుడు ఉన్న సమాధుల్లాగా గొయ్యి తీసి దానిలో శరీరాన్ని పెట్టి మట్టి వేసి పాతిపెట్టే సమాధుల్లాంటివి కాదు. ఆ యూదులు సమాధులు ఎలా ఉంటాయంటే అవి రాతి గుహల్లాగా ఉంటాయి. ఆ రాతి గుహల్లో శరీరాన్ని పెడతారు. పెట్టెలు ఉండేవి కాదు అప్పట్లో. శరీరాన్ని నారపట్టతో బాగా టైట్గా చుట్టి రాతి సమాధిలో ఉంచేవారు. ఆ సుగంధ ద్రవ్యాలను మరలా 3వ రోజు రాసేవారు. అందుకే ఆ స్త్రీలు తెల్లవారకు ముందే ఆ సుగంధ ద్రవ్యాలను రాయడానికి వెళ్ళారు. ఆ స్త్రీలు ఎవరు? యేసుని నమ్మి యేసుని వెంబడించిన వారిలో కొందరు స్త్రీలు. వాళ్ళు యేసు సమాధి దగ్గరకు వెళ్ళే దారిలో ఇలా అనుకుంటున్నారు, అంత పెద్ద రాయి మనం ఎలా తొలగిస్తాం అని. కానీ వారు అక్కడికి వెళ్ళేసరికి యేసు శరీరాన్ని ఉంచిన ఆ సమాధికి ఉన్న రాయి తొలగించబడింది. అప్పుడు వారు లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఆయన శరీరానికి చుట్టిన నారబట్ట మడతపెట్టి పక్కన ఉందంట. అసలు అది ఎలా విప్పబడి ఉంది? యేసుక్రీస్తుని ఎవరు తీసుకెళ్ళిపోయారని అక్కడ కాపలా కాసేవారు పుకార్లు పుట్టించారు. ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఆ నారబట్ట అంత జాగ్రత్తగా విప్పి పక్కన ఎలా ఉంటుంది? ఆయన మృతులలో నుండి సజీవుడై ఉన్నాడు. ఈ రోజుల్లో నిజంగా యేసయ్య చనిపోయి తిరిగి లేచాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఆ స్త్రీలు దగ్గరకు 2 దేవదూతలు వచ్చి చెప్పారు, ఆయన ఇక్కడ లేరు, లేచి వచ్చారు. మరణం కూడా ఆయనను ఆపలేకపోయింది. చీకటి మీద వెలుగు గెలిచింది, నిరాశ మీద ఆశ గెలిచింది. యేసు తిరిగి లేచి తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ భయాన్ని తీసేసి ధైర్యం ఇచ్చాడు. ఇది కేవలం ఒక సంఘటన కాదు, మన జీవితానికి ఒక గొప్ప సందేశం. మనం ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత చీకటిలో ఉన్నా దేవుడు మన జీవితాన్ని మార్చగలడు. ఈస్టర్ మనకు నేర్పేది ఒక్కటే, ముగింపు అనిపించిన చోటే దేవుడు కొత్త ఆరంభం చేస్తాడు. కాబట్టి ఈరోజు నీ భయాన్ని వదిలి నమ్మకంతో జీవించు. నిరాశను వదిలి ఆశతో ముందుకు సాగు. పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితం ప్రారంభిద్దాం. ఎందుకంటే సిలువతో కథ ముగియలేదు, ఈస్టర్తో కొత్త జీవితం ప్రారంభమైంది. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా యేసయ్య, సిలువపై మరణాన్ని జయించి లేచి వచ్చిన నీవు నా జీవితాన్ని కూడా మార్చగలవు. నా నిరాశను ఆశగా మార్చుము, నా భయాన్ని విశ్వాసంగా మార్చుము. చీకటిలో ఉన్న నా జీవితంలో నీ వెలుగును నింపుము. పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితంలో నడిచే శక్తిని ఇవ్వుము. ప్రభువా, నీ పునరుద్ధాన శక్తి నా హృదయంలో పనిచేయనివ్వుము. ప్రతిరోజు నీతో నడిచే జీవితం నాకు అనుగ్రహించుము. నిన్ను నమ్మే విశ్వాసాన్ని బలపరచుము. నీ ప్రేమను నా జీవితంలో జీవించేలా చేయుము. యేసయ్య, నీవు లేచి వచ్చినట్లే నా జీవితాన్ని కూడా లేపుము. నా చీకటి నీ వెలుగుగా మార్చుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.